మొన్న అహ్మదాబాద్ ఏరోప్లేన్ ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిన ఘటనలో పైలట్ సహా 7గురు మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుంది. గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ ధామ్కు బయలుదేరిన ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గౌరీకొండ సోన్ప్రయాగ్ అడవులలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 7గురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ క్రాష్ అయిన సమాచారం అందగానే రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ హెలికాప్టర్లో పైలట్ సహా 7గురు మంది ఉండగా ప్రమాదంలో అందరూ మరణించారు. ఎత్తైన ప్రదేశంలో ఏం ప్రమాదం జరిగింది? దాంతో రెస్క్యూ టీం ప్రమాద స్థలానికి చేరుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఈ హెలికాప్టర్లో దాని సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గౌరీకొండలోని అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయిందని ఉత్తరాఖండ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ డాక్టర్ మురుగేషన్ తెలిపారు. క్రాష్ అయిన హెలికాప్టర్లో ఓ పైలట్ సహా 7గురు మంది ఉన్నట్లు, మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 5:17 ఆర్యన్ కంపెనీ హెలికాప్టర్ కేదార్నాథ్ నుండి గుప్తకాశీ హెలిప్యాడ్కు 6గురు మంది భక్తులతో బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా అనుకోని పరిస్థితుల్లో హార్డ్ ల్యాండింగ్ జరగడంతో హెలికాప్టర్ క్రాష్ అయింది. ఇక హెలికాప్టర్లో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే రాజ్వీర్, పైలట్ విక్రమ్ రావత్ బీకేటీసీ నివాసి, రాశి ఉఖ్మిత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ, రాశి ఈ 7గురు మరణించినట్లు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భక్తులు మరణించడం బాధాకరం. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటూ ఉన్నాయి. జూన్ 12 గుజరాత్లోని అహ్మదాబాద్లో లండన్కు టేకాఫ్ అయిన కొంత సమయానికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా 11A అనే సీటులోని రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్యాసింజర్ ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద కూలడంతో అందులోని 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.